అని అర్చన గిరిలు రామ్ని మోసేస్తూ ఉంటే, అంతలా ఎందుకు బాబాయ్, మనమంతా కూడా ఒకటే ఫ్యామిలీ, మన ఇంట్లో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే అందరం కలిసికట్టుగా దాన్ని ఎదిరించాలి అని రామ్ ప్రేమగా చెప్తాడు. అబ్బో, ఆస్తి వీళ్ళ పేరు మీద రాసేసరికి రామ్ మీద ఎక్కడలేని ప్రేమ చూపిస్తున్నారు, వీళ్ళ నాటకాలను అసలు ఎట్లాపాలో ఏంటో అని చలపతి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక లాయర్ తను తెచ్చిన పేపర్లను రామ్కి ఇవ్వగానే రామ్ మొత్తం చదివి దాన్ని ఇంట్లో ఉన్న వాళ్ళను చదవమని చెప్తాడు. కానీ వాళ్ళెవ్వరూ కూడా నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వే సంతకాలు పెట్టేశాయి అని చెప్పగానే రామ్ కూడా సంతకాలు పెట్టడానికి సిద్ధపడతాడు. ఇక రామ్ సంతకం పెట్టబోతున్నాడు అనగానే చలపతికి తుమ్ములొస్తూ ఉంటాయి. ఏంటన్నయ్య ఇలా తుమ్ముతున్నావు అని అర్చన విసుగ్గా అంటూ ఉంటే, తుమ్ములు చెప్పి వస్తాయా ఏంటి చెల్లాయ్, కాసేపు ఆగితే అవే ఆగుతాయిలే అని తుమ్ముతూనే ఉంటాడు. కానీ రామ్ సంతకం పెట్టబోతున్న ప్రతిసారి కూడా చలపతి తుమ్ముతూనే ఉంటాడు. ఇక విసుగొచ్చి అందరూ కూడా చలపతిని కోపంగా అక్కడ బయటికి వెళ్లి తుమ్ముకోవచ్చు కదా అని అంటూ ఉంటే, ఇవి సర్ది వల్ల వచ్చిన తుమ్ములు అనుకుంటా, ఇవేమీ లెక్కకు రావులే రామ్, ఈ విషయాన్ని వదిలేచి నువ్వు అక్కడ సంతకం పెట్టేశాయి అని చలపతి అంటాడు. మళ్ళీ రామ్ సంతకం పెట్టబోతూ ఉండగానే సీత దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. సీత కాల్ అయ్యేసరికి రామ్ సంతకం పెట్టడం ఆపేసి మరీ ఆ ఫోన్ పట్టుకుని బయటికి వెళ్తాడు. ఇక అర్చనకు ఎక్కడ లేని టెన్షన్ వస్తుంది. సంతకం పెట్టే టైంలోనే ఇలా ఎవరో ఒకరు ఫోన్ చేయాలా, అసలు ఎవరు ఫోన్ చేసింది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. మహాలక్ష్మి కూడా ఇంత ఇంపార్టెంట్ పనికి వదిలేసి కాల్ మాట్లాడడానికి వెళ్ళాడు అంటే అంత ఇంపార్టెంట్ పర్సన్ ఎవరబ్బా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రామ్ సీతతో మాట్లాడుతూ, ఎందుకు ఫోన్ చేశావని అడిగితే, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చూపియాలి మామ, నువ్వు వెంటనే ఇక్కడికి రా అని అడుగుతుంది. అలా ఎలా వస్తాను, ఇక్కడ అర్చన పిన్నికి నేను షేర్ రాసిస్తూ ఉన్నాను, ఇక్కడ ఇంత ఇంపార్టెంట్ పనిని వదిలేసి నువ్వు చెప్పావని ఇమీడియట్గా నేను బయలుదేరలేను అని రామ్ అనగానే, మామ నా దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది, నీకు ఏదైనా సరే సాక్ష్యం ఉంటే కానీ నమ్మను అంటావు కదా, ఆ ఆధారాన్ని నేను నీకు చూపిస్తాను, నువ్వు వెంటనే బయలుదేరిరా, ఇప్పుడే సంతకాలు పెట్టకు మామ అని సీత అంటుంది. ఎందుకు, నేను ఆస్తి ఇవ్వడం నీకు ఇష్టం లేదా, సంతకాలు ఎందుకు పెట్టొద్దు అని రామ్ అంటూ ఉంటే, నేను ఇప్పుడు ఇవ్వొద్దు అని చెప్పడం లేదు మామ, నువ్వు ఇక్కడికి వచ్చాక నేను నీకు ఒక ఆధారాన్ని చూపిస్తాను కదా, ఆ ఆధారం చూసిన తర్వాత కూడా నీ నిర్ణయం సంతకం పెట్టడమే అయితే నువ్వు వెళ్ళి హ్యాపీగా సంతకం పెట్టుకోవచ్చు, ప్లీజ్ మామా అని సీత రిక్వెస్ట్ చేసేసరికి రామ్ కరిగిపోయి సరే వస్తున్నాను అని చెప్తాడు. ఇక ఇంట్లోకి వెళ్ళి అదే విషయం చెప్పగానే సీత, అర్చన అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి రామ్, సంతకాలు పెట్టి కూడా నువ్వు నీ పని చూసుకోవచ్చు కదా, ఇక్కడ లాయర్ ఆడిటర్ ఇద్దరు వచ్చారు కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటే రామ్ వాళ్ళ వైపుకు తిరిగి, మీరు ఇంకాస్త సేపు వెయిట్ చేయండి, నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అని వాళ్ళతో కూడా రిక్వెస్ట్ చేస్తాడు. ఇక వాళ్ళందరూ సంతకం పెట్టి వెళ్ళమన్నా సరే రామ్ మాత్రం నేను మళ్ళీ వచ్చే పెడతాను అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇక అర్చనకు ఎక్కడ లేని ఆవేశం వస్తుంది. ఇంతకుముందు చలపతి అన్నయ్య అసలు తుమ్మకపోయింటే ఈ పాటికల్లా సంతకాలు అయిపోయుండేవి, నీ వల్లే అన్నా ఇదంతా అని అర్చన కోపంగా అంటూ ఉంటే, ఏమో అప్పుడు రామ్ సంతకం పెట్టాలి అనుకున్నప్పుడు నాకు తుమ్ములొచ్చాయి, మళ్ళీ రామ్ సంతకం పెట్టాలి అనుకున్నప్పుడు ఫోన్ వచ్చి రామ్కి ఇంపార్టెంట్ పని పడింది, అసలు మీకు అదృష్టంలో ఆస్తి వచ్చే రాత ఉందో లేదో, ఆ భగవంతుని నిర్ణయం ఎలా ఉందో ఏంటో అని చలపతి అనేసరికి అర్చన ఆక్రోశంతో ఆవేశంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఇక్కడ రామ్ సీతను కలిసేసరికి సీత నాగు ఫోన్లో ఉన్న అర్చన ఫోన్ నెంబర్ని చూపించగా రామ్ అర్చనకి ఫోన్ చేసేస్తాడు. అసలే రామ్ సంతకాలు పెట్టకుండా వెళ్లిన కోపంలో ఉన్న అర్చన నాగు ఫోన్ని చూడగానే కోపంతో ఆవేశంతో తను ఏం మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడుతుంది అన్న కాన్షియస్నెస్ కూడా లేకుండా, నువ్వెందుకు ఫోన్ చేశావు, నాకు ఫోన్ చెయ్యకు, ఆ సీతను చంపమని చెప్తే చంపకుండా వదిలేశావు, ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తున్నావా, డబ్బుల కోసమే కదా నువ్వు ఫోన్ చేసేది, అయినా ఆమెను చంపకపోయినా కూడా నీకు రావాల్సిన అమౌంట్ మేము మొత్తం ఇచ్చేశాము, ఇంకొకసారి నువ్వు ఇలాగే ఫోన్ చేశావు అంటే నీ నెంబర్ బ్లాక్ చేస్తాను అని తన వర్షన్ తాను చెప్పేసుకొని ఫోన్ కట్ చేస్తుంది. ఇక అదే కోపంలో అలాగే వెళ్లి హాల్లో నిలబడి ఉంటే ఇక్కడ సీత మళ్ళీ రామ్ని ఫోన్ చేయమని చెప్తుంది. ఎందుకు అని అంటే, అర్చన పిన్ని తప్పు చేసింది అని నీకు తెలిసిపోయింది, అలాగే మీ మహాలక్ష్మి పిన్ని కూడా దీని వెనకాల ఉందని నాకు అనిపిస్తుంది అని సీత అనగానే, నువ్వు మహాలక్ష్మి పిన్నిని తప్పు పట్టకు సీత, నీకు మహాలక్ష్మి పిన్ని ఇష్టం ఉండదు కాబట్టి ఇలా తప్పు పడుతున్నావని రామ్ అంటాడు. ఒక్కసారి ఆలోచించు మామ, మీ అర్చన పిన్ని కూడా అలాంటిదని నువ్వు ఇంతవరకు నమ్మలేదు కదా, కానీ ఇప్పుడు ఆధారాలతో సహా నీకు తెలిసింది కదా, కానీ నా అంచనా ప్రకారం అర్చన అత్తయ్యకి అన్ని తెలివితేటలైతే లేవు, తన వెనకాల ఎవరో ఒకరుండి ఇదంతా చేపించి ఉంటారు,
నువ్వు ఇంకొకసారి ఫోన్ చేయి మామా, నీకే తెలుస్తుంది అని సీత అనగానే రామ్ మళ్ళీ ఫోన్ చేస్తాడు. అనుకున్నట్టుగానే ఆ ఫోన్ రింగు విని ఏంటి అర్చన నీకు ఇన్నిసార్లు ఫోన్ వస్తుంది అని మహాలక్ష్మి అడుగుతుంది. ఆ నాగుగాడే మహా మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు అని అర్చన అనగానే వాడికి నేను స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాను అని ఫోన్ తీసుకొని మహాలక్ష్మి పక్కకు వస్తుంది. ఇక కాసేపట్లో ఫోన్ ఎత్తుతుంది అనగానే జన కూడా వెనకాలే వచ్చి ఫోన్ని ఎత్తకుండా ఆపేస్తాడు. ఏంటి మహా ఇది, ఇంతకు ముందేమో అర్చనకి ఫోన్ వచ్చింది, ఇప్పుడేమో నీకు ఫోన్ వచ్చింది. అక్కడ లాయర్ని ఆడిటర్ని పెట్టుకొని మీరు ఇలా పక్కకు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటారు? అసలు కొంచెమైనా మీకు బాధ్యత ఉందా? అసలే రామ్ సంతకాలు పెట్టకుండా బయటికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు అన్నది ఎవరికీ తెలియదు. ఇంత టెన్షన్లో మనం ఉంటే నీకు ఇప్పుడు ఈ ఫోన్ కాల్స్ అవసరమా? స్విచ్ ఆఫ్ చేసిరా అని ఆర్డర్ వేసేసరికి మహాలక్ష్మి ఏమీ మాట్లాడకుండా ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేసి వెళ్ళిపోతుంది. భగవంతుడు ఎప్పుడూ కూడా చెడ్డవాళ్ళకే సహాయం చేస్తాడు అన్నట్టుగా మహాలక్ష్మి మళ్ళీ తప్పించుకుంటుంది. అక్కడ రామ్ ఫోన్ ఎత్తకపోవడంతో చెయ్యను అంటే లేదు ఇంకొకసారి ట్రై చేయి మామా అని సీత అంటుంది. ఇక్కడ మహాలక్ష్మి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో రామ్ సరే సీత, మహాలక్ష్మి పిన్ని దీని వెనకాల ఉందో లేదో తెలియదు కానీ నీ కిడ్నాప్ విషయంలో అర్చన పిన్ని హస్తం ఉందని తెలిసింది కదా, రా వెళదాం అని సీత చెయ్యి పట్టుకొని కారు ఎక్కించి మరీ రామ్ సీతను ఇంటికి తీసుకొని వస్తాడు. ఇక నెక్స్ట్ డే ప్రోమోలో సీతను ఎందుకు తీసుకొచ్చావు రామ్ అని జన అడుగుతాడు. సంతకాల కోసం తీసుకొచ్చినట్టున్నాడు, ఇక రామ్ సంతకాలు చేద్దువు అని మహాలక్ష్మి అర్చన చాలా సంబరంగా చెప్తూ ఉంటే రామ్ మెల్లగా అడుగులు వేస్తూ పేపర్ దగ్గరికి వెళ్ళి ఆ పేపర్ని చించేస్తాడు. అది చూసి మహాలక్ష్మి అర్చన ఒక్కసారిగా షాక్ అయిపోతారు. లాయర్ గారు, ఆడిటర్ గారు, మీ ఇద్దరిని ఇంతసేపు వెయిట్ చేయించినందుకు నన్ను క్షమించండి. నా షేర్లలో 1% కూడా నేను ఎవ్వరికి ఇవ్వాలి అనుకోవడం లేదు, మీరు దయచేసి వెళ్ళి రండి అని రామ్ అంటాడు. అదేంటి రామ్, అర్చనకి నీ షేర్లో 50% ఇస్తానని నువ్వే కదా చెప్పావు, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని జన అంటాడు. అర్చన పిన్ని చేసింది చూసిన తర్వాత ఇక తనకి ఇవ్వాల్సిన అవసరమే లేదు అనిపిస్తుంది డాడ్ అని రామ్ అనగానే నేనేం చేశాను రామ్ అని విచారకరమైన ముఖంతో అర్చన అడుగుతుంది. ఇక రామ్ వెంటనే సీత వైపు చూడగానే సీత నాగు ఫోన్ని రామ్కి ఇస్తుంది. రామ్ ఆ ఫోన్ నుంచి అర్చనకి ఫోన్ చేయగానే అర్చన ఆ ఫోన్లో నాగు నెంబర్ని చూసుకొని షాక్ అయిపోయి అలాగే నిలబడిపోతుంది. ఎవరి నెంబర్ నుంచి అర్చన ఫోన్ అని మహాలక్ష్మి అడగగానే నాగు నెంబర్ నుంచి అని రామ్ గట్టిగా చెప్తాడు. ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్ కాబట్టి మహాలక్ష్మి కూడా చాలా షాక్ అయిపోయి అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది. నాకు అంతా తెలిసిపోయింది పిన్ని, సీత కిడ్నాప్ విషయంలో మీ హస్తమే ఉంది, మీరే కావాలని నాగుతో చెప్పి తనను కిడ్నాప్ చేయించారు, చంపమని కూడా చెప్పారు అని రామ్ అనగానే నువ్వా అర్చన, నువ్వెందుకు అలా చేశావు అని జన అడుగుతాడు. అది అసలు ఏం జరిగిందంటే అని అర్చన తడబడుతూ ఉండగానే మహాలక్ష్మి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. మరి మహాలక్ష్మి ఏదో ఒక ప్లాన్ వేసి అర్చనను తప్పిస్తుందా, లేక అలా తప్పించకుండా అర్చనను ఇరికించి తను తప్పుకుంటుందా? తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.